వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందే కాంట్రాక్టు సంస్థలను ఆదేశించిన జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన ప్రత్యేక బృందాలు. ప్రతి ఇల్లు సూర్యాఘర్ కావాలి. స్పెషల్ డ్రైవ్ తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని ఆయన నిర్మాణ సంస్థలు మెగా ఇంజనీరింగ్, బావర్, ఈఎస్సీ ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్ఈ నరసింహమూర్తి తదితరులతో సమీక్షించారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ ప్రకటిస్తారన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు 600 మీటర్లకు చేరుకున్న వెంటనే సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ వెల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్వహించే వీడియో టెలికాన్ఫరెన్స్ల సమాచారం ముందస్తుగా తనకు గాని ముఖ్యమంత్రి గాని ఎందుకు తెలియజేయడం లేదని ఈఎన్సీ సిఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శుక్రవారం పీపీఏ సీఈఓ అతుల్ జైన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఈఓ చేసిన కీలక వ్యాఖ్యలను శనివారం ఆంధ్రజ్యోతిలో చూశానని, పత్రికల్లో చూస్తే తప్ప సమాచారం తెలియకపోతే ఎలాగని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తాము 5,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే ముందస్తుగా ఇచ్చిన నిధుల్లో 75% ఖర్చు పెడితేనే తదుపరి వాయిదా మొత్తం విడుదల చేస్తామని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలను తనకు చెబితేనే సీఎంకు వివరించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి గ్రామానికి చెందిన రైతాంగం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కలిసి ల్యాంకో సంస్థ వల్ల నేషనల్ హైవే అధికారులు పెడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులతో పాటు జక్కంపూడి రైతులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో సంస్థకు చెందిన 400 kV లైన్ కోసం చేపట్టిన పనులు రైతాంగంతో పాటు 150 మందికి పైగా ఫ్లాట్ దారులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారన్నారు. రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుని అధికారులు పవర్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. రైతులకు ఫ్లాట్ దారులకు వ్యతిరేకంగా 15 చోట్ల లైన్లు ఏర్పాటు చేయడం వల్ల రైతాంగం కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు స్పందించి రైతాంగానికి ఫ్లాట్ దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తమ పంట పొలాల్లో ఉన్న లైన్లో ఎత్తు ఏర్పాటు చేసుకుంటే తమకు ఎలాంటి సమస్య ఉండదని, ఆ దిశగా అధికారులు పనులు చేపట్టాలని కోరారు. పోలీసుల చేత తమపై బలవంతంగా కేసు నమోదు చేస్తున్నారని, అక్రమ కేసులను నిలుపుదల చేయకపోతే కోర్టు కడతామని రైతులు, వ్యవసాయ సంఘ నాయకులు హెచ్చరించారు. రైతు సోదరులకి ఎన్టీఆర్ జిల్లా కమిటీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విజ్ఞప్తి చేస్తున్నాం. 2021 నుంచి రింగ్ రోడ్లో ఉన్నటువంటి సమస్య మీద అనేక దపదపాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. నష్టపరిహారం రాలేదనేది, నష్టపరిహారం పెంచాలనేది, వీటన్నిటినీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ ఈ కాలంలో రింగ్ రోడ్డు పూర్తవుతున్న సమయంలో ల్యాంకో టవర్ లైన్ని ఉన్నటువంటి లైన్ని యాజ్ ఇట్ ఈజ్గా హైట్ పెంచుకోమనేటటువంటి రైతుల తరపున చెప్పదలుచుకున్నాం. దాన్ని హైట్ పెంచుకోకుండా యాంగిల్ మార్చి 11 టవర్ లైన్లో సుమారు 40 ఎకరాల్లో నుంచి లైన్ వెళుతుంది. 20 మంది రైతులు, 150 మంది ప్లాట్లు ఉన్నటువంటి ఓనర్సు, వీళ్ళందరూ కూడా
ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం రైతులు కూడా స్వచ్ఛందంగా అంగీకరించి మా భూముల్లో ఉన్నటువంటి టవర్లు కాస్త వెడల్పు చేసుకొని పెద్దవి చేసుకొని హైట్ పెంచుకొని మీరు వెళ్ళండి అనేటటువంటి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తే కలెక్టర్ గారు రైతులతో మీటింగ్ వేసి పోయిన సోమవారం సాయంకాలం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ఇక్కడే పింగళే వెంకయ్య మీటింగ్ హాల్లో సమావేశం జరిగింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మొత్తం 50 మంది దానికి సంబంధించినటువంటి ఎన్హెచ్ఓలు మొత్తం కూడా వచ్చారు. వచ్చిన సందర్భంగా కలెక్టర్ గారి దగ్గర వాళ్ళు అలైన్మెంటు ఎక్కడా ఒరిజినల్ చూపెట్టలేదు, అన్నీ డూప్లికేట్లు, తప్పులు తడకతో ఉన్నటువంటి అలైన్మెంట్ తీసుకొచ్చి కలెక్టర్ గారి ముందు పెట్టారు. మేము రైతుల తరపున కూడా అలైన్మెంటు ఇది ఎందుకు మార్చారని స్పష్టంగా చెప్పిన తర్వాత కలెక్టర్ గారు కూడా దానికి సమాధానం చెప్పలేదు, అధికారులు సమాధానం చెప్పలేదు. కాబట్టి నేను కమిటీగా వేసి 4 రోజుల్లో ఈ కమిటీ అక్కడికి వచ్చి పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు హైట్ పెంచాలా ఏం చేయాలనేది మాట్లాడిన తర్వాతనే అప్పుడు పనులు ప్రారంభిస్తాం అనేటటువంటి కలెక్టర్ గారు అందరి ముందు హామీ ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి హామీని కలెక్టర్ గారు తొంగలో దొక్కారు. కలెక్టర్ గారు స్వయంగా శుక్రవారం నాడు వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి రేపు ఉదయం నుంచి పోలీస్ ఫోర్స్తో మీరు పని చేయండి అనేటటువంటి పోలీసు వారికి చెప్పారని పోలీసు వారు ఏసీపీ గారు, కొండయ్య గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. రైతులు నిన్న మొన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొన్న అరెస్టులు జరిగినాయి, నిన్న రైతు సంఘం రైతులు అందరూ కలిసి వెళ్ళి ఆందోళన చేసినా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మేము కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వాలి. అందుకోసం ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కలెక్టర్ గారు మా భూముల్లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు పని చేయటం కోసం పురికల్పించారు. వెంకట సత్యనారాయణ అండి. ఇప్పుడు 2.5 ఎకరాల్లో వాళ్ళ దగ్గర అసలు ప్లాన్లు లేవండి, ఏదో ప్లాన్లు తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఇచ్చిన ప్లాన్లో DD+0 వేస్తామని వేసారండి. ఇప్పుడు తీసే గోతిలో DD9కి తీస్తున్నారండి. మమ్మల్ని పోలీసు వారు అసలు ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదండి. మమ్మల్ని చూస్తేనే పోలీసులు మండిపడుతున్నారండి. మరి పోయిన 2వ తారీఖు ఈవినింగ్ కలెక్టర్ గారు మీటింగ్ చేశారండి. 2 గంటలన్నర కూర్చోబెట్టి అందరితో సరే ఆయన ఏం చెప్పారండి, కమిటీ వేస్తాను దాని ప్రకారమే పనిచేస్తానని చెప్పి పంపించారండి. మన శుక్రవారం ఈవినింగ్ మరి కలెక్టర్ గారు వచ్చారంటే మాకైతే తెలియదు, మరి అది ఎవరెవరు వచ్చారో తెలియదు. మీరు పని చేసుకోమని చెప్పారని చెప్పి పోలీసు వారు చెప్తున్నారండి. మా పోలీసు వారు మమ్మల్ని అసలు ఆ ఏరియాకే రానివ్వట్లేదండి. దీన్ని ఎగ్జిస్టింగ్ లైన్లో ఇప్పుడు 11 స్తంభాలు వేయాల్సిన అవసరం అయితే ఏమి లేదండి. దానికి 3 స్తంభాలతో చేసుకోవచ్చు అండి, పని చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మాది వచ్చేసి 23 రీజియన్లోదండి. ఇది 24వ రీజియన్లో ట్రాన్స్కో వాళ్ళు 3 స్తంభాలతో పని చేసుకున్నాను. ట్రాన్స్కో వాళ్ళు రోడ్డుకి 5 మీటర్లలోని 7 మీటర్లోని వేశారండి. వీళ్ళు వచ్చి ఇప్పుడు ల్యాంకో వాళ్ళదండి 105 మీటర్లు వేయాలి, 90 డిగ్రీస్ అంటారు. మరి ట్రాన్స్కోకి లేని ఇది మరి దీనికి ల్యాంకోకి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాదండి. ఈ ల్యాంకో అసలు ప్రైవేట్ యూనిట్ అండి. ల్యాంకో అది అసలు ఇప్పుడు ప్రస్తుతానికైతే పవర్ ఏం జనరేట్ చేయట్లేదండి. మరి దానికోసం ఇప్పుడు 50 కోట్లు 60 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారండి. ఇదంతా నేషనల్ హైవే వాళ్ళే కడుతున్నారండి ఈ డబ్బు. ల్యాంకో వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర డబ్బులు ఏమి లేవు, మేము దివాళా తీసి మేము కట్టలేము, మీకు అవసరమైతే మార్పించుకోండి అని చెప్పి ఒక లెటర్ కూడా రైతులుగా మాకు లెటర్గా కూడా ఇచ్చారండి. అది నేషనల్ హైవే వాళ్ళే కడుతున్నారన్నది. ఇంత డబ్బు మరి నేషనల్ హైవే వాళ్ళు ప్రజల సొమ్ము మరి ఒక ల్యాంకో ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కడుతున్నారో తెలియదండి. ఇందుట్లోనేమో ప్లాట్ల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ప్లాట్ల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారండి. 150 మంది 160 మంది దాకా ప్లాట్ల వాళ్ళు ఉన్నారు. ఒక 15 మంది 20 మంది రైతులు ఉన్నారండి. మేము చెప్తున్నాం 3 స్తంభాల్లో వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఆ 3 స్తంభాలు కూడా నా దాంట్లో ఒకటి సిరిపరు సాంబయ్య గారు అని చెప్పి ఒక ఆయన, ఇంకో రెడ్డి గారు అంటే ఈ 3 స్తంభాలతో పరిష్కారం అయిపోద్దండి. మేము దానికి ఒప్పుకున్నాం, మా దాంట్లో వేసుకోండి, మిగతా 9 స్తంభాలు వదిలేసేయండి, వదిలేస్తే వాళ్ళందరన్నా బయటపడతారని నాకు చెప్తున్నామండి మేము. కానీ మా మొర ఆలకించే వాళ్ళు ఎవరో కనపట్టలేదండి. మరి ఇదన్నీ మరి ఈ మీడియా దృష్టితో సీఎం గారి దాకా వెళ్ళొద్దామని అనుకుంటున్నామండి మేము. దయచేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇది నేను పీనైనవరం మాజీ సర్పంచ్ని. అయితే మా రైతులు జక్కంపూడి ఏరియాలో పొలాలు ఉన్నాయి. దాదాపు 15-20 మంది రైతులకి పొలాలు పోతున్నాయి. అట్లాగే 150 మంది ప్లాట్లలో ఈ కరెంటు స్తంభాలు పడుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి తక్కువ రేటుతో అయిపోయేదాన్ని మరి కలెక్టర్లు, అట్లాగే మన పోలీసు వారు, అట్లాగే ల్యాంకో కంపెనీ వాళ్ళు అందరూ ఏకమైపోయి రైతులను ఆగం చేసే పరిస్థితిలో ఉన్నారు. దీని అసలు నోటీసులు లేవు, అసలు కూర్చోబెట్టి మాట్లాడారు. కలెక్టర్ గారు మాట్లాడితే పరిశీలిద్దాం, కమిటీ వేద్దాం అన్నారు. ఇంతలోనే మరి ఏమైందో తెలియదు. కానీ
పోలీసులు దగ్గరుండి పని చేపిస్తున్నారు. ఇది దారుణం అని నేను వెళ్తే అరెస్ట్ చేశారు. ఆ భూమిలోకి రావద్దన్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి రైతులను పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగర ప్రజలు వారి సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సత్యనారాయణపురం సర్కిల్ 2 కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. గత వారంలో అన్ని సర్కిళ్లకి సంబంధించి సుమారు 526 ఫిర్యాదులు వస్తే వాటిలో మొత్తం పరిష్కరించామన్నారు. 26 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సంబంధిత సిబ్బంది స్థాయిలో పరిశీలించి వాటిని కూడా పరిష్కరిస్తారన్నారు. నగర పాలనకు సంబంధించి ప్రజలు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే ఈ కార్యక్రమం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే పీజీఆర్ఎస్ రోజు మీకోసం. సో దీనికి సంబంధించి ప్రతి వారం కూడా మండే పబ్లిక్ విఎంసీ ఆఫీస్కి వచ్చి, అలాగే సర్కిల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పెటిషన్స్ ఇవ్వచ్చు. ఈరోజు సర్కిల్ 2 నుంచి ఈ గ్రీవెన్స్ డే అనేది మనం ఇక్కడి నుంచి భావిస్తున్నాము. అందరూ కూడా అధికారులు కూడా అసెంబ్లీలో చేయడం జరిగింది. లాస్ట్ వీక్ 16 అప్లికేషన్స్, అలాగే ఇప్పుడు దాకా దాదాపుగా 520 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా క్లోజ్ వస్తున్నాము. దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేస్తూ కన్సర్న్ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి పెటిషనర్స్తో మాట్లాడి పెటిషనర్స్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వితిన్ SLA మనము క్లోజ్ చేస్తున్నాము. ఇప్పటికీ 2 అప్లికేషన్స్ మాత్రమే రీఓపెన్ కేసెస్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ వాటితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ అనేది ముఖ్యంగా మనకి అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఉండొచ్చు, అలాగే వాటర్ సప్లై ఇష్యూస్, అలాగే డ్రైన్ ఇష్యూస్, అలాగే మనకి ఎంప్లాయీ సంబంధించిన ఇష్యూస్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ టైం సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు కూడా ఎంటైర్ విఎంసీ అలాగే ఆల్ స్టాఫ్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నామండి. థ్యాంక్ యూ. బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెటర్నరీ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఇంటి వద్ద బీసీ ముఖ్య నాయకులతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాదిగా ఉద్యమాలను చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ కొన్ని విజయవంతం కాగా మరికొన్ని నెరవేరాల్సిన అంశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీలకు న్యాయం చేస్తుందని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి ఒక బీసీ అని గుర్తు చేశారు. ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారని, ఇదే దిశగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అవడానికి బీసీల ఆశయ సాధన కొరకు తీసుకోవాల్సిన నిర్ణయాలను బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య వివరించారని అన్నారు. యావత్ భారతదేశంలో బీసీల కొరకు పోరాడే ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని దుర్గా నరేష్ కొనియాడారు. బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. బీసీల కొరకు నిరంతరం పాటుపడే నాయకుడైన ఆర్ కృష్ణయ్యను బీజేపీ ప్రభుత్వం గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ఎంచుకోవడం అభినందనీయమని, ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీల కొరకు తన గళాన్ని వినిపించాలని దుర్గా నరేష్ ఆకాంక్షించారు. ఆర్ కృష్ణయ్య తన నివాసానికి వచ్చిన సందర్భంగా బోను నరేష్ గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. బీసీ బిల్లు పెట్టి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కొన్ని డిమాండ్లు సక్సెస్ అయినాయి, ఇంకా చాలా డిమాండ్లు సక్సెస్ కావాల్సినవి. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్వయాన బీసీ, ఆయన బీసీ సానుకూల వైఖరి అవలంబిస్తుందని ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ ఏబీసీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా అనేక డిమాండ్లను సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇదే దిశగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చే దిశకు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని,
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసి బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను సూచిస్తాను. కోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ మా బీసీల ఆరాధ్య దైవం టైగర్ ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం బలోపేతం, అలాగే ఫ్యూచర్లో చేయాల్సిన ఉద్యమాల గురించి, అలాగే బీసీలకి రావాల్సిన వాటాల గురించి, అలాగే కేంద్రంలో బీసీలకి రావాల్సిన 50% దాని గురించి పలు సూచనలు చేయడానికి ఇవాళ విజయవాడ రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇవాళ మా గృహానికి రావడం కలియుగ దైవం మా ఇంటికి వచ్చినట్టుగా ఎప్పుడు మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇవాళ యావత్ భారతదేశంలో బీసీల కోసం పోరాడే ఏ ఒక్క నాయకుడు అంటూ ఉన్నారు అంటే అది టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఎంతోమంది బీసీ కుటుంబ సభ్యులు కానీ ఆడపిల్లలు కానీ ఇవాళ ఎంతోమంది బీసీలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే దాని ఘనత మా టైగర్ ఆర్ కృష్ణయ్య గారిదే. ఎందుకంటే డబ్బు ఇవాళ ఇస్తే రేపు పోద్ది, కానీ విద్య అనేది తరతరాలకి కుటుంబాలకు కూడా బాగుపడుద్దని నమ్మి లక్ష్యంతో కృష్ణయ్య గారు కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎంతోమందికి మేలు చేసి ఆయన పందాల్లోనే ఇవాళ మమ్మల్ని కూడా అదే ఉద్యమాలు బాటుగా ఎక్కడ అక్రమాలకు కానీ దేనికి తావు లేకుండా పనిచేసిన వాళ్ళకే దేంట్లో అయినా సరే ప్రాధాన్యత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అన్న అడుగుజాడలో మేము నడవడం జరిగింది. అలాగే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కూడా మొత్తం దేశం మొత్తం జల్లి పెడితే బీసీల కోసం పోరాడుతున్న యోధుడు ఎవరినని చూస్తే కనిపించిన ఏకైక నాయకుడు మా ఆర్ కృష్ణయ్య గారు. కాబట్టి ఆయన్ని కూడా పార్లమెంట్లో ఆయన గళం ఇప్పించాలని, ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు కావాలని కృష్ణయ్య గారికి కూడా అవకాశం కల్పించడం వల్ల నరేంద్ర మోడీ గారు కొత్తగా తెలియజేస్తున్నారు. విశాఖ పోర్టును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేటు వేగా వైజాగ్ పోర్టు మారింది. దీంతో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో పెద్ద సంఖ్యలో అక్రమ రవాణా దందా బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యం సీజ్ చేశారు. ఈ సోదాలలో 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రత్యేక బృందాలు తనిఖీ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో దుండగులు 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. నేను తీసుకోవాలి కదా. quantity they may have mixed with the normal rice. పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు కరెక్ట్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలుతో జిల్లాలోని ప్రతి ఇల్లు సూర్యఘర్ కావాలని ఆర్థిక చేయూతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఏపీసీపీ, డీసీఎల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు వివిధ ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధాని ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ద్వారా ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, అదేవిధంగా వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ప్రధానమని, ఈ నేపథ్యంలో పీఎం సూర్యఘర్ రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. 2 లక్షల రూపాయల విలువైన 3 KW సోలార్ ప్యానెల్ను 78,000 రూపాయలతో రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు.
విజయవాడలోని శ్రీ గోషాలైట్స్ క్యాంపస్ నందు పరశురాం నాయక్ విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చదువుకోమని తల్లిదండ్రులు క్యాంపస్ కు పంపిస్తే గంజాయిని అలవాటు చేసి విద్యార్థులను వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు కారణమైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్యాంపస్ గుర్తింపు రద్దు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. విజయవాడ నగరంలోని గోషాలైట్స్ క్యాంపస్ లో విద్యార్థి ఆత్మహత్యకు గురయ్యాడు. ఈ యొక్క ఆత్మహత్య కారణమైనటువంటి గోషాలైట్స్ యాజమాన్యం చదువుకోమని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు కళాశాలలకు లక్షలు పోసి ఈ యొక్క యాజమాన్యాల దగ్గరకు విద్యార్థులు పంపిస్తూ ఉంటే తిరుగుటపాలో విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దృశ్యాలతో అటువంటి డెడ్ బాడీలను ఈరోజు ఇంటికి పంపిస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్య ఈ యొక్క విజయవాడ నగరంలో నెలకొంది. ఈరోజు చదువుకోమని యొక్క క్యాంపస్లకు విద్యార్థుల తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఈ యొక్క కళాశాల యాజమాన్యం విద్యార్థులకు దుర్మార్గంగా గంజాయిని అలవాటు చేస్తూ ఈరోజు విద్యార్థులను బలికొంటూ వాళ్ళని హెరాస్మెంట్ గురి చేయడం వల్ల ఈరోజు ఒక విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మహత్యకు కారణమైనటువంటి కళాశాల యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క గోషాలైట్స్ ఉన్నటువంటి గుర్తు విద్యార్థి దశ నుండే తోటి వారి పట్ల ప్రేమతో ఉండడం, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండడం, నైతిక విలువలు నేర్పాలని కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు సీతారామయ్య అన్నారు. విద్యార్థులు మానవత్వం పెంపొందించేందుకు వృద్ధాశ్రమాలు విరాళాలు అందజేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో భావి భారత పౌరులుగా మారుతారని అభిప్రాయపడ్డారు. అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మాతృదేవోభవ సేవా సంస్థలో వృద్ధులకు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు దుప్పట్లు, పండ్లు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు సీతారామయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమాజం పట్ల మంచి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులు పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలి, తోటి వారిని ఏ విధంగా ప్రేమతో మెలగాలి తదితర అంశాలను స్వయంగా తెలుసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యార్థులు సొంత నిధులతో ఈ వితరణ చేశారని అన్నారు. సమాజంలో విద్యార్థుల పాత్ర, భవిష్యత్తులో వారు నడుచుకోవాల్సిన పద్ధతులు తదితర అంశాలను విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. నేటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అందరూ ఉన్నవారిని దయచేసి అనాథాశ్రమాల్లో విడిచిపెట్టరాదని అన్నారు. నా పేరు బిఎస్వి సీతారాం. నేను కేంద్రీయ విద్యాలయ టీచర్ని. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పిఎం శ్రీ పథకం కింద పిల్లల్లో కమ్యూనిటీ భావాలు పెంచడానికి ఈ విధమైన ప్రయత్నం జరుగుతుంది. అనాథాశ్రమాలు వాటిల్లో తాతలు అవ్వలు లేని పిల్లలకి తాత అవ్వ ప్రేమ ఎలా ఉంటుంది అని పరిచయం చేయడానికి, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం పిల్లల్లో అవగాహన, మానవత్వం పెంపొందించడం. రెండోది రిలేషన్షిప్, అంటే బంధురికం, తాత అవ్వతో ఉండే ప్రేమలు ఎలా ఉంటాయి అనేది ఇవి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు తరంలో వాళ్ళు కమ్యూనల్ పరంగా, అంటే ఒక కుటుంబంలో తాత అవ్వ యొక్క ప్రాధాన్యత, ఆ విషయాల మీద అనుభవం కోసం తీసుకొచ్చాం. थैंक यू। केंद्रीय विद्यालय नंबर 1 विजयवाड़ा से सरिता यादव। हम आज बच्चों को यहाँ पर लेकर आए हैं कुछ संस्कार डेवलपमेंट के लिए, कि वो देखें और सीखें कि हमें अपने मम्मी पापा के साथ कैसा बिहेव करना चाहिए, क्योंकि बच्चे ही आने वाला भविष्य हैं। वो जैसे रखेंगे माता पिता वैसे ही रखेंगे। ये समाज की बहुत बड़ी हकीकत है कि एक माँ बाप 10 बच्चों को पाल सकता है, लेकिन 10 बच्चे मिलकर एक माँ बाप को नहीं पाल सकते। इसलिए बच्चे सीखेंगे, उनमें थोड़ी सी ह्यूमिनिटी आएगी। थैंक यू, धन्यवाद। అందరికీ నమస్కారం. నా పేరు గుండు దిలీప్. నేను అన్న సంతర్పణ సమితి అధ్యక్షుడిని. మరి ఈరోజు కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ 11వ తరగతి చదువుతున్న విద్యార్థులని 26 మంది విద్యార్థులు, వాళ్ళల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది తీసుకురావడానికి మన సమాజంలో, మనం ఉన్న సమాజంలోంచి తిరిగి మన సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని తెలియడానికి, మరి అలాగే ఈ రోజున చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి వృద్ధులు చాలామంది ఈ వృద్ధాశ్రమాలకి అంకితం అవుతున్నారు.
మరి అలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళకి తెలియజెప్పడానికి, మరియు ఇవ్వడం అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి, దయాగుణం జాలిగుణం అనేది కూడా వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళు పెట్టిన కార్యక్రమానికి ఈరోజు మేము వాళ్ళతో కలిసి ఈ ఓల్డేజ్ హోమ్కి రావడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా పిల్లలు దుప్పట్లు, బియ్యం, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి పంచడం జరుగుతుంది. మరి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు మనం ఇప్పటి నుంచే నేర్పించి వాళ్ళల్లో కూడా దయాగుణం జాలిగుణం అనేది మనం పెంపొందించాలని చెప్పేసి మనం పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధృవ, నేను పిఎంసి కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 విజయవాడలో చదువుతున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా ఉద్దేశంలో ఈ ఓల్డేజ్ హోమ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఓల్డ్ పీపుల్ కంటే ఎక్కువ తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరు. దే ఆర్ ద విజ్డమ్. ఓల్డ్ పీపుల్ హ్యావ్ ద మోర్ విజ్డమ్ బికాజ్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో. మనకి నేర్పించేవి, మనకి చెప్పే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటే విల్ బీ బెటర్ ఇన్ లైఫ్. అందుకని చాలా ఆనందంగా ఉంది ఓల్డేజ్ హోమ్కి రావడం. థ్యాంక్ యూ. సౌహృదయతో నా పేరు అనురాధ అండి. నేను కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓల్డ్ ఏజ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, కానీ ఒకటి, ప్రతి బిడ్డ, కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ అమ్మని నాన్నని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో చెప్తారే, ఒక తల్లి ఒక తండ్రి కలిపి 4 పిల్లలు కాదు 10 మంది పిల్లలైనా పెంచుతారు, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక్క తల్లి తండ్రిని చూడలేకపోతున్నారు. ఈ వ్యవస్థ తప్పకుండా మారాలి. ఓల్డేజ్ హోమ్ అనేది ఎవరు లేకపోతే, కర్మవశాన్ని పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళ కోసం ఈ ఓల్డేజ్ హోమ్ చక్కగా రన్ చేయొచ్చు, ఎంతో సహాయం చేయొచ్చు. కానీ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం అది చాలా దారుణం. ప్రతి పిల్లలు, ఈ భావితరాలు అందరూ తప్పకుండా మారాలి. ఇది ఒక లెసన్గా తీసుకుని ప్రతి పిల్లలు మారి వాళ్ళ అమ్మని నాన్నని ఎంత కష్టమైనా సరే వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకుని వాళ్ళని, చిన్నపిల్లల్ని వాళ్ళు ఎలా చూశారో అలాగే పెద్ద వయసులో వాళ్ళ తల్లిదండ్రులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడాలి. దాంట్లో ఎలాంటి డౌట్ ఉండకూడదు. అప్పుడు ఇలా సహాయం చేయడం మంచిదే, కానీ ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి తగ్గుతుంది. ఓకేనా? అందుకని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందే. కాంట్రాక్టు సంస్థలను ఆదేశించిన జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన ప్రత్యేక బృందాలు. ప్రతి ఇల్లు సూర్యాఘర్ కావాలి. స్పెషల్ డ్రైవ్ తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.